నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దేశ విదేశాలు అంటే మలేషియా, చైనా, సింగపూర్, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా ఈ అధ్యయనం కోసం వెళ్ళి రావడం జరిగింది. వీటి మీద 150 పేపర్లు, 3 బుక్స్ ప్రచురించడం జరిగింది. అవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము ఏ మొక్కలు జాండీస్ అంటే లివర్ ప్రాబ్లమ్స్ గురించి ఏ మొక్కలు వాడతారు, ఎలా అనేది నేర్చుకుందాము. దీన్ని జాండీస్ అనేది 2 రకాలు అన్నమాట. ఎల్లో జాండీస్, పచ్చ కామర్లు, తెల్ల కామర్లు. పచ్చ కామర్లు అంటే ఎల్లో కలర్ అన్నమాట. మన బాడీలో లివర్ బైల్ జ్యూస్ను ఎక్కువగా సెక్రెషన్ చేస్తుంది. ఎక్కువగా చేసినప్పుడు మన కళ్ళలు కానీ, గోర్లు కానీ, మన బాడీ కానీ ఎల్లో కలర్లో వస్తుంది. మనం యూరిన్ పాస్ చేసినప్పుడు కూడా ఎల్లో కలర్లో వస్తుంది. కొంతమంది జనరల్గా ఎల్లో కలర్లో ఉంటుంది. అది మనం ఎగ్జాక్ట్గా ఎట్లా తెలుసుకోవాలంటే, విలేజ్లో నాటు వైద్యులు ఎలా చేస్తారంటే, రాత్రిపూట అన్నం ఉంటుంది కదా, కొద్దిగా అన్నం ఎత్తుకొని దాంట్లో యూరిన్ పాస్ చేసి తెల్లారితో చూసేకాడికి అన్నం మొత్తం ఎల్లో కలర్లో వచ్చింది అనుకోండి, డెఫినెట్గా వానికి జాండీస్ ఉన్నట్టే లెక్క. ఇప్పుడు రక్తం తక్కువగా ఉండి, రక్తహీనతగా ఉండి దాన్నే తెల్ల జాండీస్ అంటారు, తెల్ల కామెర్లు అంటారు. దాన్నే బుబ్బు కామెర్లు అని కూడా అంటారు. దీనికి ఇప్పుడు ఎల్లో కామెర్లు అంటే పచ్చ కామెర్లకు ఈ బాడీ మొత్తం చెప్పాను కదా, గోర్లు, కళ్ళు, బాడీ, యూరిన్ మొత్తం ఎల్లో కలర్లో వస్తుంది. దీనివల్ల ఏమి రావుతుందంటే, ఈ జాండీస్ వల్ల ఆహారం తినలేరు, తిన్న ఆహారం డైజెషన్ కాదు, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, అనేక వ్యాధులుగా లివర్ డ్యామేజ్ అయిపోతుంది. మెయిన్గా ఆహారం డైజెషన్ కాదు, ఏం తిన్నా డైజెషన్ కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తారనమాట. ఈ జాండీస్ వ్యాధికి, లివర్ ప్రాబ్లమ్స్ వ్యాధికి అనేక మన ఆయుర్వేదంలో మంచి మందులు, ఇంగ్లీష్ మందుల్లో కూడా లేదు, ఆయుర్వేదంలో ఎక్సలెంట్గా ఉంది. దీన్ని నేల ఉసిరి అంటారు. నేల ఉసిరి, పిల్యాంతస్ నిరూరై అంటారు, లేకపోతే పిల్యాంతస్ అమరస్ అంటారు, పిల్యాంతేసి లేకపోతే విపర్బియస్ అనే కుటుంబానికి చెందింది. వీటి చిన్న చిన్న కాయలు ఉంటాయి, పత్రాలు ఉంటాయి, వీటికి చిన్న కాయలు ఉంటాయి. ఇవి చూడండి, ఇవి చిన్న కాయలు అనమాట. దీనికి చిన్న చిన్న వెనక భాగంలో చిన్న చిన్న కాయలు ఉంటాయి. వీటిని దూసుకోవాలి. వీటిని దూసుకొని ఎంత తీసుకోవాలి. తర్వాత దీన్ని గుంటగలగర అంటారు, ఎక్లిప్టా ఆల్బా అంటారు, గుంటగలగర. యాస్ట్రేస్ అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి, లేకపోతే మొత్తం సమూలాన్ని తీసుకోవాలి. దీన్ని సమపాళల్లో తీసుకొని ఒక పిడికెడు ఆకులు తీసుకొని దానికి ఒక 5 మిరియాల గింజలు, ఒక తెల్లగడ్డపాయ బాగా వేసి నూరి గోలిగుండ్లంత 3 ఒంట్లో పరగడపన మజ్జిగలో తీసుకుంటే చాలు. అలా 3 రోజులు వరుసగా తీసుకుంటే చాలు. ఎలాంటి పచ్చ కామర్లు ఉన్నా కూడా పోతాయి, తెల్ల కామర్లు ఉన్నా కూడా పోతాయి. నీరసం పోతుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, అన్నీ అవుతుంది అనమాట. పచ్చ కామర్లకు ఇది అంత బాగా పనిచేస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఇంకొన్ని మొక్కలు వేసి మిశ్రమాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే, ఈ గుంటగలగర, ఎక్లిప్టా ఆల్బా, ఆస్ట్రేసి మొక్కలను, తర్వాత పిల్యాంతస్ ఎంబ్లికా, ఈ నేల ఉసిరి, తర్వాత టేకు తెలుసు కదా, టేకు యొక్క బార్కుని తీసుకోవాలి. టెక్టోనా గ్రాండిస్ వర్బినేసి, ఈ బార్కుని తీసుకోవాలి. అలానే స్వలాన నైగ్రమ్, కాచి అంటారు. చూడండి, దీంట్లో పండ్లు ఉన్నాయి నల్లగా, ఈ పండ్లు కూడా తింటారు. ఈ కూరాకును కూడా పప్పులు వేసుకొని ఎనుక్కొని తింటారు అనమాట. కాచి అంటారు. దీని యొక్క ఆకులను, కాయలను తీసుకోవాలి. అలాగే చిత్రమూలం యొక్క వేర్లను తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి? చిత్రమూలం యొక్క వేర్లను తీసుకోవాలి, ఈ టెక్టోనా గ్రాండిస్ బార్కుని తీసుకోవాలి, తర్వాత కాసి యొక్క పత్రాలు, కాయలను తీసుకోవాలి, ఈ గుంటగలగర మొత్తం తీసుకోవాలి, ఈ నేల ఉసిరి ఆకులను, కాయలను తీసుకోవాలి. సమపాళల్లో తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా దీన్నే లివర్ ప్రాబ్లమ్స్ పౌడర్ లేదా జాండీస్ పౌడర్ అంటారు. ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలంటే, 1 స్పూను రాత్రి లేకపోతే తెల్లవారితో పరగడపనే 1 స్పూను మజ్జిగలో కానీ వాటర్లో కానీ వేసుకొని తాగేయాలి. లేదా మధ్యాహ్నం మార్నింగ్ వీలు పడలేదనుకోండి, మధ్యాహ్నం వీలు పడలేదనుకోండి, రాత్రి కూడా తీసుకోవచ్చు. ఇది జాండీస్నే కాదు ఆ విధంగా
ఒక వారం రోజులు ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే ఎలాంటి జాండీస్ ఉన్నా పోతుంది. అంతేకాదు లివర్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా లివర్ ప్రాబ్లమ్స్, లివర్ ఎన్లార్జ్ అనుకోండి, ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, లివర్ సిరోసిస్ ఉందనుకోండి, వాటిని కూడా తగ్గిస్తుంది. జాండీసే కాదు, ఏమేమి చెప్పాను, ఫ్యాటీ లివరు, లివర్ సిరోసిస్, లివర్ ఎన్లార్జ్మెంటు, ప్యాంక్రియాస్ ఎంలార్జ్మెంటు, లివర్లో స్టోన్స్, వీటిని అన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది. ఇది జాండీస్కు నెంబర్ 1గా పెట్టింది పేరు అనమాట. ఇది నెంబర్ 1గా పేరు చేస్తుంది. దీన్నే ఎల్లో జాండీస్ లేకపోతే పచ్చ కామెర్ల వ్యాధి అంటారు. ఈ మొక్కలన్నీ మనకు పరిసరాల్లో దొరుకుతాయి. ఇవి తెచ్చి మీరు పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు. ఇది అంత బాగా పనిచేస్తుంది. పచ్చ కామెర్లకు నెంబర్ వన్. ఇప్పుడు సపోజ్ ఈ పచ్చ కామెర్లతో ఇంకో 2 రోజుల్లో చచ్చిపోతారు అనుకోండి. అలాంటప్పుడు ఈ గుంటగలగరాకు తెచ్చి దంచి 1 గ్లాసు రసం ఇచ్చేసినారనుకోండి, చచ్చిపోయేవాడు కూడా బతికిపోతాడు. అంత బాగా పనిచేస్తుంది లివర్ మీద. ఈ గుంటగలగర అనేది నెంబర్ 1గా పనిచేస్తుంది. ఈ గుంటగలగర అనేది వెంట్రుకలు నలబరచడమే కాదు, లివర్ను కూడా సెటరైట్ చేస్తుంది. చెప్పాను కదా, ఇంకా లివర్ ప్రాబ్లమ్స్తో జాండీస్తో 2 రోజులు చచ్చిపోయేవాడు కూడా 1 గ్లాసు రసం ఇచ్చేస్తే చాలు, ఈ ఆకులను బాగా దంచి రసం పిండి ఇచ్చేస్తే చాలు, చనిపోయేవాడు కూడా లేచి కూర్చుంటాడు. అంత బాగా పనిచేస్తుంది. ఇది అన్నమాట జాండీస్కి సంబంధించి. ఇది నేను రాసిన బుక్ అండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక్ మొక్కలు. ఈ బుక్లో వచ్చి 650 పేజీలు ఉంది. బుక్ 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేమ్, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటి యొక్క లక్షణాలు, ఎట్లా గుర్తుపట్టే యొక్క లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేర్ల యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పత్రాల యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, అన్ని ఉపయోగాలు ఇవ్వబడింది. ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడింది. దీంట్లో 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. ఇట్లా మనం ఓపెన్ చేసినామనుకో, ఈ మొక్కను చూసి మనం ఏ మొక్క ఈజీగా చూడండి, ఇది నాగలింగము, ఇది మన పెరట్లో ఉంది, వీధిలో ఉంది, ఇది మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఇది అంత బాగా పనిచేస్తుంది అనమాట ఈ నాగలింగం అనేది. ఇంకా మీకు ఏ ఫోటోలైనా చూడండి, ఇది అత్తిపత్తి, ఇది వేండా అని ఈ విధంగా కలర్ డిజిటల్ ఫొటోస్ అండి. ఇట్లాంటి ఫొటోస్ మీకు ఎక్కడ దొరకవు. మీకు ఈ ఫొటోస్ దొరకాలంటే ఇలాంటి బుక్ మీకు ఎక్కడ చూడండి, మారేడు, లేకపోతే ఇది వచ్చిందని ట్రిబులర్ టెర్రరిటీస్ అని మనం ఈజీగా చెప్పచ్చు అనమాట. ఆ విధంగా దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయన్నమాట. ఈ బుక్ను ఇంట్లోని చిన్న పిల్లలు, విలేజ్ నాటు వైద్యులు, ఏమి చదువుకొని లేడీసు, బాటనీ డిపార్ట్మెంట్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారు. ఈ బుక్ మనకు అంత విలువైన బుక్ అనమాట. ఇలాంటి బుక్ మనకు ఎక్కడా దొరకదు. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.